ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు. ఈ వాగ్దానము అబ్రహామును ఉద్దేశించి పలకబడుతున్న వాగ్దానము. ఒకప్పుడు అబ్రహాము జీవితం చూస్తే అన్య జనాంగం అండి. అన్యస్తుడిగా ఉన్న విగ్రహారాధకుడైన అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. తన తండ్రి తెరహు చనిపోయిన తర్వాత అబ్రహామును దేవుడు పిలవడం మనకందరికీ సుపరిచితమే. ఆదికాండం 12వ అధ్యాయం 1 వచనాల్లో చూస్తే అక్కడ అబ్రహామును దేవుడు ఏ విధంగా పిలుస్తున్నాడో చూస్తే, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశం నుండి నువ్వు బయటికి వచ్చేయి, నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళు అని చెప్తున్నాడు. అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పదంటే అండి, ఆ పిలిచే దేవుడి పేరు తెలియదు. తన వారందరినీ వదిలిపెట్టి రావాలి. దుఃఖంలో ఉన్నాడు. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉన్నాడు అబ్రహాము. అయినప్పటికీ లోబడుతూ వచ్చినాడు. ఆయన ఏది చూస్తే అప్పుడు 75 ఏళ్ళు ఆడండి, అంటే 75 సంవత్సరాలు అప్పుడు ముసలితన ముందు అబ్రహాము దేవునికి విధేయత చూపిస్తూ వచ్చినాడు. అందుకే ఏ అన్య జనాంగంలో నుంచి అయితే అబ్రహామును పిలుచుకున్నాడో ఆ అన్య జనులందరికీ ఆశీర్వాదక కారకుడిగా దేవుడు ఉంచడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అబ్రహాము యొక్క విధేయత, అబ్రహాము యొక్క విశ్వాస్యత అన్ని జనులందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడుతూ వచ్చింది. ఒక్కరు విధేయత చూపించిన దాన్ని బట్టి ఆ జనాంగాన్ని మొత్తానికి ఆశీర్వాదం తీసుకొచ్చిన అబ్రహాం మనం చూస్తున్నాము. మరి మనల్ని బట్టి ఎంతమంది ఆశీర్వదింపబడుతున్నారు? దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని మాట యందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు ఎట్టి తోచలేని స్థితిలో, ఇక్కడ అబ్రహాం చూస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఎలా ఉంటామో తెలియదు. అందరినీ వదిలిపెట్టేసుకుని వచ్చేసాడు. కేవలం దేవుడి మీద గురితోటే, దేవుడి మీద నిరీక్షణతోటి వచ్చాడు. అంత వృద్ధాప్యంలో కూడా ఆయన విశ్వాసం ద్వారా, ఆయన లోబడితత్వం ద్వారా, ఆయన విధేయత ద్వారానే ఈ వాగ్దానమును పొందుకుంటూ వచ్చినాడు. మరి మనం ఎంతగా విధేయత చూపిస్తున్నాము? ఎంతగా లోబడుతున్నాము దేవునికి? దేవుడు ఏదైనా ఒక పని చేయమని చెప్పినప్పుడు మనం క్వశ్చన్స్ వేస్తున్నామా? అబ్రహాం ఇక్కడ ఏ క్వశ్చన్ వేయలేదండి. మనం గమనిస్తే మనం క్వశ్చన్స్ వేస్తున్నామేమో. ప్రభువా, నా వల్ల కాదు, అది దూరము, అక్కడికి నేను వెళ్ళలేను, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని సాకులు చెప్తున్నామా? అబ్రహాం ఇక్కడ కూడా సాకులు చెప్పినట్టు కనపడరండి. వెళ్ళిపోయాడు, వచ్చేసాడు, పిలుపుని అందుకొని వెంటనే వచ్చేసాడు. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం కూడా అబ్రహాం వలె ఈ విధంగా నడుచుకున్నప్పుడు మాత్రమే ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చబడుతుందని మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.